నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు పరిధిలోని సుంకరవారి తోటలో వేంచేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో 108 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి, విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్, జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్మాణ దశలో ఉన్న స్వామివారి కళ్యాణ మండపాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా 108 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపం స్లాబ్ శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో దాని నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఆలయ కమిటీకి సహకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా అనంతరం వేలాది మంది భక్తులకు ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్నేపల్లి తిరుపతిరావు, డివిజన్ ఇన్ఛార్జ్ మాకాల రమేష్, చిన్ని అర్జున్, కమిటీ సభ్యులు బుద్ధా నాగేశ్వరరావు, కోలా నాగేశ్వరరావు, నాగర్పల్లి రమేష్, కోలా శివనాగరాజు, దుర్గారావు, శ్రీకాంత్, వీరాస్వామి, దామోదర్రావు, గంగాధర్రావు, ప్రసాద్, అప్పారావు, నాగరాజు, సురేంద్ర, పెద్ది రాజు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొత్త పీట కొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున సుంకరవారి తోటలో ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో దానికి సంబంధించి కమిటీ వారందరూ కూడా శ్రావణ మాసంలో వ్రతాలు ఆచరించి అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ధనుర్మాసంలో ఎప్పుడైతే ఉత్సవాన్ని చేస్తారో ఆ సందర్భంగా మరి ఈ రోజున స్వామివారి దగ్గర సత్యనారాయణ వ్రతం 150 జంటలతో మరి పెడతాం జరిగింది. అదేవిధంగా దీనికి అనుసంధానంగా ఏదైతే ఒక కళ్యాణ మండపం ఉందో దాని మీద వచ్చే ఆదాయాన్ని ఈ గుడి ఏదైతే దీనికి ఖర్చులకి నిమిత్తం దాన్ని ఖర్చు పెడతాం జరుగుతుంది. అది ఏదైతే పైన స్లాబ్ కానీ అదేవిధంగా చుట్టూతా పెట్టగోడ కానీ అంతా కూడా శిథిలావస్థకు వచ్చిందని చెప్పి నాకు చూపించడం జరిగింది. వీలైనంత త్వరలో నాతో పాటు కొంతమంది సహకారం తీసుకుని డెఫినెట్గా ఆ స్లాబ్ని కానీ ఆ పెట్టగోడలను కానీ సరిచేసి ఈ దేవాలయానికి మరి ఏదైతే ఖర్చుల నిమిత్తం ఉపయోగిస్తున్నారో దానికి ఉపయోగించుకోవడానికి కమిటీ వారికి అందజేస్తానని చెప్పి సందర్భంగా వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడేది. ఎవరైనా ఇక్కడ పేదవారు కళ్యాణం చేసుకున్నప్పుడు వారు ఎంత ఎత్తే అంత తీసుకుని, ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితిలో ఇక్కడ ఎందుకంటే ఈ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి గుడి కానీ అమ్మవారి దేవాలయం కానీ ఉండటం వల్ల
ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచిదని వాళ్ళందరూ కూడా ఇక్కడ చేసుకోవడానికి అనేక మంది రావడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చింది తీసుకుని వాళ్ళు కూడా మెయింటైన్ చేయటం ఉన్నారు. పైన ఏదైతే స్లాబ్ లాగకపోవడం వల్ల అది పెచ్చులు ఊడిపోయి అది క్రాక్ కూడా ఇచ్చింది. నేను స్వయంగా చూశాను. డెఫినెట్గా ఏ ఇబ్బంది లేకోకుండా డెఫినెట్గా ఆ పని వీలైనంత త్వరలో చేసి వీళ్ళందరికీ కూడా శంకరవారి తోట కమిటీ వారికి అప్పచెప్తానని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులందరికీ నమస్కారం. మరి ఈ రోజున 6వ డివిజన్ శంకరవారి తోటలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా కనకదుర్గమ్మ ఆలయం, అదేవిధంగా పేదల కోసం ఇక్కడ నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మండపం, వీటిని సందర్శించడానికి మరి ఇక్కడ ప్రజల యొక్క కోరిక మేరకు గౌరవ శాసనసభ్యులు, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు బడేటి రాధాకృష్ణ సంటి గారు రావటం, మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం సందర్భంగా ఇక్కడ భోజనాలు అన్నదాన కార్యక్రమాన్ని మరి యొక్క స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఏరియాలో ఉన్నటువంటి 2,000 మందికి ఇక్కడ గుడి కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క భోజనాలు కూడా పెడతాం. ఆ మెయింటెనెన్స్కి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితి దాతల ద్వారా సమీకరించి ఆ కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేసి మరి ఆ దాని మీద వచ్చేటువంటి కొద్దిగా ఆదాయంతో ఈ గుడి ఒక పోర్షన్ కూడా గుడికి ఒక ధూప నైవేద్యాల కోసం వినియోగిస్తూ ఉన్నారు. ఆ కళ్యాణ మండపం శిథిలావస్థకి కొద్దిగా చేరింది. దాని మీద వీళ్ళందరూ కమిటీ వారి యొక్క అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే గారు ఏదైనా గ్రాంట్ నుంచి కొద్దిగా రిపేర్లు చేయించాలన్నటువంటి వాళ్ళ యొక్క అభ్యర్థనని మన్నించి ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం చాలా ఆనందదాయకం. మరి ఎమ్మెల్యే గారికి ఏరియా ప్రాంతం ప్రజలందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా గత 2006 నుంచి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నాయి. అందరి యొక్క కోఆపరేషన్తో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ, స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, యువత, మరి మహిళా సోదరీమణులు అందరి యొక్క సహకారంతో దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ రోజున ఎమ్మెల్యే గారు రావడం మరి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.